ఆ కాలేజ్ కట్టింది 2016లో కట్టారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది 2016 డిసెంబర్లో ఇష్యూ చేశారు. డిసెంబర్ 31 వినండి, డిసెంబర్ 31 ఇష్యూ చేశారు. అంటే కాలేజ్ కట్టిన తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ అయింది. హైడ్రా వచ్చింది 2024. వచ్చేటప్పటికి కాలేజ్ వినండి, దానికి ఒక బండ్ క్రియేట్ చేశారు. మిషన్ కాకతీయాలో బండ్ క్రియేట్ చేసి చాలా చెరువులు, కాముని చెరువు అని ఉంటుంది కుక్కటిపల్లిలో, బండ్ క్రియేట్ చేసి పక్కన బస్తీలు వచ్చాయి, చిన్న చిన్న స్కూల్స్ వచ్చాయి. సో అంటే ఒక బండ్ క్రియేట్ చేసి వాటర్ ఎక్స్టెండ్ చేయరు. సో ఇట్లా అంటే చాలా చెరువుల్లో బండ్ క్రియేట్ చేసి దానికి చేసింది. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఎందుకు తీసామండి? అది తీయటం వల్ల చెరువుని ఎక్స్టెండ్ చేయడానికి వీలుగా ఉంది. ఎక్కడైతే చెరువుని ఎక్స్టెండ్ చేయడానికి వీలుగా ఉందో అటువంటి ప్రదేశాలను ఎంచుకుంటాం. అంతేగాని ఊరికనే వెళ్ళి తీసేసి మధ్యలో చేసాం. ఈ సెక్రటేరియట్ లేకపోతే అక్కడ ఏది చాలా ఉన్నాయి. ఏది మనకి ఇప్పుడు మన ఇది హిమాయత్ సాగర్ ఉంది, మన హుస్సేన్ సాగర్ ఉంది. హుస్సేన్ సాగర్ FTL బేగంపేట దాకా వస్తుంది. మధ్యలో చాలా బిల్డింగ్లు ఉంటాయి, హోటల్ బిల్డింగ్లు, అయినా తీస్తారంటున్నారా? జస్ట్ బికాజ్ FTL ఉందని తీయాలంటారా? సో కబ్జా చేయాలనుకున్న కొత్త కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ కాదు. ఎలా చేయాలో మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది. కబ్జా వాళ్ళు ఎప్పుడో మేలుకున్నారండి. మేము ఇప్పుడు మనం సిస్టమ్స్ అని ఇప్పుడు మేలుకున్నాయి. కబ్జా చేసేవాళ్ళు 50 ఏళ్ల క్రితం ముందు ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ ఎక్కడెక్కడ చేయాలో వాళ్ళు ఎంఐఎం కబ్జా చేస్తే మీకు దానికి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇస్తారు. మిగతా వాళ్ళు కబ్జా చేస్తే మాత్రం ఎంఐఎం కబ్జా కాదు, ఎవడు కబ్జా చేసినా కానీ కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎంఐఎం ఈజ్ నో ఎక్సెప్షన్. ఫస్ట్ అది లెట్ ఇట్ బి వెరీ క్లియర్. ఎంఐఎం వాటిల్లో కూడా చాలా జరుగుతున్నాయి, చాలా మేము చేసేటటువంటి ఏది. బట్ అందరూ ఏంటంటే ఈ కాలేజీ అని అంటుంటారు. చాలా కాలేజీలు ఉన్నాయి అంటున్నాను. కాలేజీలే కాదు, సెలెక్టివ్గా ఎందుకు టార్గెట్ చేయాలంటాను. సో కాలేజ్ అనేది దానికి నేను మీకు ఇన్ని రీజన్స్ చెప్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ ఒక దీంట్లో ఏది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కూడా దాన్ని డిస్మిస్ చేశారు ఇది గతంలో 2020లో. బట్ ఒకటి మీరు చూడాల్సింది ఏంటంటే సెలెక్టివ్ టార్గెటింగ్. మీరు నాకు అన్నారు సెలెక్టివ్ టార్గెట్ ఎందుకు సెలెక్టివ్? ఎవడో రాజకీయాల కోసం అని చెప్పి పలానా పార్టీ పలానా బిల్డింగ్ చేయాలంటే కనుక దాంట్లో హైడ్రా ఎందుకు పావు అవ్వాలి? సెలెక్టివ్ టార్గెటింగ్ చేయదు. మా భుజం మీద నుంచి ఎందుకు కాల్చడానికి హైడ్రా ఒప్పుకుంటుంది? సో దానివల్ల వచ్చేటటువంటిది ఇట్లాంటి చాలా స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి. కమర్షియల్గా ఉందనుకోండి, ఎవడైతే కనుక ఇప్పుడు అంటున్నాను కమర్షియల్గా అక్కడ చేస్తున్నాడు, కోట్లు గడిస్తున్నాడు, అది FTLలో ఉంది, మీరు చూపించండి. రేపటికల్లా కూలగొట్టబోతే నన్ను అడగండి, మీరు చెప్పి కోట్లు గడిస్తున్నాడు అక్కడ చేస్తూ వాళ్ళు కమర్షియల్గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్. సో చేసి మీరు ఏదో కన్వెన్షన్ హాల్సో లేదా కమర్షియల్ కాంప్లెక్సో FTLలో ఉన్నదానికి మీరు చూపించండి. మీరు చూపిస్తే కనుక